హలో అండి. అందరికీ నమస్కారం. ఎంఆర్ఓ ఇందుమతి కథకు స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం. చూడు, మన ఇందుకి ఒక మంచి సంబంధం కుదిరింది. నాతో పాటు పనిచేసే రాఘవయ్య కొడుకు కృష్ణతో. వాడేమీ అంతగా కట్నం అడగడు. అబ్బాయి కూడా లారీ డ్రైవర్గానే పనిచేస్తున్నాడు. మన పిల్లాడి లాంటివాడే. 2 రోజులలో అబ్బాయిని మన ఇంటికి పంపిస్తారట ఇందును చూడటానికి అని తన భార్యకు చెబుతాడు సత్యనారాయణ. ఆ మాట విని ఇందుమతి తల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కృష్ణ మంచివాడే కాదు అని అనను, కానీ ఇందు చదువుకున్న పిల్ల. ఆమె పెళ్ళి లారీ డ్రైవర్తోనా అని ఆమె మనసులో ఒక విధమైన భయం, ఆవేదన అలుముకుంటాయి. ఏంటండి ఇది? ఇందు చదువుకున్న పిల్ల. మీరు ఇలాంటి సంబంధం ఎలా చూశారు? దీనికి ఇందు ఎలా ఒప్పుకుంటుంది అని ఆమె ఆందోళనగా భర్తను ప్రశ్నిస్తుంది. ఆపవేయక, నీ చదువుల గోల. చదువుకుని ఉద్యోగం సంపాదించటం అనేది అంత అదృష్టం మనకు ఉంటుందా? మనం పేదవాళ్ళం. మనలాంటి వాళ్లకు లభించిన దాన్ని అంగీకరించడమే ఉత్తమం. ఇంతకన్నా మంచి సంబంధం రాదు. ఇది మంచి సంబంధం. అతడు అంతగా కట్నం అడగడు. మన అమ్మాయిని బాగా చూసుకుంటాడు. అంతకన్నా ఇంకేం కావాలి మనకి అని సత్యనారాయణ చిరాగ్గా అంటాడు. అతని స్వరంలో ఒక విధమైన మొండితనం. తన కూతురి భవిష్యత్తుకు ఇదే సరైన మార్గమని అతను గట్టిగా నమ్ముతాడు. తల్లిదండ్రుల సంభాషణను వరండాలో ఉన్న ఇందు వింటుంది. నాకు పెళ్ళా అని ఆమె శరీరం ఒక్కసారిగా వణికిపోతుంది. ఆమె కళ్ళ ముందు తన కలలు, తన కష్టాలు, తన భవిష్యత్తు అన్నీ మెరిసి మాయమైనట్లు అనిపిస్తాయి. తన జీవితం ఒక చీకటి మార్గం వైపు వెళ్ళుతున్నట్లు ఆమెకు అనిపిస్తుంది. సత్యనారాయణ, అతని భార్య వంటగది నుండి బయటకు వస్తారు. అక్కడే నిలుచుని ఉన్న ఇందుని చూస్తారు. ఆమె ముఖం పాలిపోయి ఉంటుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులుగా తిరుగుతూ ఉంటాయి. నాన్న, మీరేం మాట్లాడుతున్నారు? నేను చదువుకోవాలి, మంచి ఉద్యోగం సాధించాలి, నాకు పెళ్ళి వద్దు అని ఇందుమతి స్వరంలో ఆక్రోశం, ఒక విధమైన తిరుగుబాటు ధోరణి కలగలిసి ఉంటాయి. సత్యనారాయణ తన కూతురి వైపు కోపంగా చూస్తాడు. ఆపు, చాలు. నీ చదువు పిచ్చి ఇక చాలు. ఎంత చదివినా చివరికి ఏమవుతుంది? ఏమీ కాదు. పెళ్లి చేసుకుని ఒక మంచి కోడలుగా వెళ్ళటమే ఆడపిల్ల జీవితానికి గమ్యం. నేను నీ మంచి కోసమే చేస్తున్నాను. 2 రోజులలో అబ్బాయి వాళ్ళు నిన్ను చూడటానికి వస్తారు. నువ్వు ఎలాంటి గొడవ చెయ్యకూడదు. మర్యాదగా వాళ్ల ముందు కూర్చోవాలి అని సత్యనారాయణ దాదాపుగా అరుస్తాడు. అతని ముఖంలో ఒక విధమైన కఠినత్వం కనిపిస్తుంది. ఇందుమతి తల్లి తన కూతురి వైపు దీనంగా చూస్తుంది. ఆమె కూడా మాట్లాడలేని పరిస్థితి. తన భర్త నిర్ణయం ముందు ఆమె నిస్సహాయురాలు అవుతుంది. తన కలలు, ఆశయాలు, భవిష్యత్తు అన్నీ ఒకేసారి తన కళ్ళ ముందు అదృశ్యమైనట్లు అనిపిస్తాయి. ఇందుమతి ఏమీ చెయ్యలేక అక్కడే మౌనంగా నిలబడిపోయి ఉంటుంది. గుండెలలో ఒక పెద్ద అగ్నిపర్వతం రగులుతుంది. తన జీవితాన్ని ఇలాగే వదులుకోకూడదని ఆమె దృఢంగా నిర్ణయించుకుంటుంది. ఇది తన జీవితానికి, తన కలలకు మధ్య జరుగుతున్న చివరి యుద్ధమని ఆమెకు అర్థమవుతుంది. ఈ యుద్ధంలో తాను గెలవలసిందే అని ఇందుమతి తన మనసులో అనుకుంటుంది. పెళ్లి చూపులకు బయలుదేరటానికి సరిగ్గా ముందు రోజు సాయంత్రం సత్యనారాయణ ఇంటి దగ్గర కృష్ణను చూడటానికి ఒప్పుకున్నాడని రాఘవయ్యకు తెలుసు. కాబట్టి ఒకసారి కృష్ణతో కూడా ఈ విషయం మాట్లాడితే బాగుంటుంది అని రాఘవయ్య తన మనసులో అనుకుంటాడు. తన లారీపై డ్యూటీకి వెళ్ళిన కొడుకు రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాడు రాఘవయ్య. కృష్ణ సుమారు 25 సంవత్సరాలు ఉంటాయి.
లారీ డ్రైవర్గా రోజూ బరువులు ఎత్తటం, ఎండలో తిరగటం వల్ల అతని దేహం దృఢంగా, బాగా కండలు తిరిగినట్లు తయారై ఉంటుంది. అతని చర్మం ఎండకు కొంచెం నల్లబడినప్పటికీ అది అతనికి ఒక రకమైన మగతనాన్ని, ఆకర్షణను ఇస్తుంది. అతని కళ్ళు పెద్దవిగా, నల్లగా ఉండి ఒక విధమైన అమాయకత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ముఖంపై పెద్దగా ఘాట్లు ఉండవు, కానీ లారీ డ్రైవర్గా రోడ్లపై తిరిగిన గుర్తులు చిన్నపాటి గీతల్లో కనిపిస్తాయి. జుట్టుని చక్కగా కత్తిరించుకుని ఒక పద్ధతిగా దువ్వుకుని ఉంటాడు. అతని చిరునవ్వులో ఒక విధమైన సౌమ్యత కనిపిస్తుంది. అయితే అతని అలవాట్లు మాత్రం లారీ డ్రైవర్ల సాధారణ జీవన శైలిని ప్రతిబింబిస్తాయి. అతని నోటిలో ఎప్పుడూ ఒక బీడీ లేదా తమలపాకు ఉంటుంది. అది అతని పని అలవాట్లను సూచిస్తుంది. అతను సాధారణంగా పాతపడిన కానీ శుభ్రంగా ఉన్న జీన్స్ ప్యాంట్, పొడవాటి షర్టులు వేసుకుంటాడు. అతనిలో ఇంకా ఏ చెడు అలవాట్లు ఉండవు. తాగుడు, జోదం లాంటి వాటికి దూరంగా ఉంటాడు. కుటుంబానికి కష్టపడి సంపాదించి ఇచ్చే మంచి కొడుకుగా పేరుంది. అతడు స్వతహాగా మంచివాడు, పెద్దలను గౌరవిస్తాడు. అతని ప్రపంచం లారీ, రోడ్డు మరియు చిన్నపాటి పల్లెటూరు జీవితానికి మాత్రమే పరిమితం. చదువు, పెద్ద కలలు, ఉన్నత ఆశయాలు అనేవి అతని పరిధిలో ఉండవు. కానీ కొంచెం డబ్బు అంటే వ్యామోహం. జీవితం అంటే కష్టపడి సంపాదించటం, పెళ్లి చేసుకోవటం, కుటుంబాన్ని పోషించటం అనేదే అతని ఆలోచన. కృష్ణ ఇంటికి వచ్చిన తరువాత రాత్రి భోజనం చేసి తండ్రి కొడుకులిద్దరూ వరండాలో కూర్చుని ఉంటారు. ఆకాశం ప్రశాంతంగా చుక్కలతో మెరుస్తూ ఉంటుంది. చల్లని గాలి వారిపై వీస్తూ ఉంటుంది. రాఘవయ్య తన చేతిలో ఉన్న బీడీ వెలిగించుకుని మెల్లగా పొగ వదులుతూ తన కొడుకు వైపు చూస్తాడు. కృష్ణ మొహంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. రోజంతా లారీ నడిపి రావటంతో బాగా అలసిపోయి ఉంటాడు. ఏంట్రా కృష్ణ, ఈ మధ్య నీ పెళ్లి గురించి ఆలోచించటం లేదురా అంటూ రాఘవయ్య మొదలు పెడతాడు. అతని స్వరంలో ఒక రకమైన ఆశ, తండ్రి ప్రేమ కలగలిసి ఉంటాయి. ఆ మాట విని కృష్ణ ఒక్కసారిగా తండ్రి వైపు చూస్తాడు. పెళ్లి ప్రస్తావన వస్తుందని అతను ఊహించలేదు. ఏముంది నాన్నా, నువ్వు చూసినప్పుడే కదా అని అతని తండ్రికి నిర్లక్ష్యంగా సమాధానం చెబుతాడు. అతని దృష్టిలో పెళ్ళి అంటే అప్పులు, బాధ్యతలు. అందుకే అంతగా ఆసక్తిని చూపించడు కృష్ణ. రాఘవయ్య కొడుకు మాటలకు చిన్నగా నవ్వి, అవునురా, నువ్వు నమ్ముతావో లేదో కానీ నీకు ఒక మంచి సంబంధం చూశానురా అని అతని మాటల్లో ఉత్సాహం స్పష్టంగా వినిపిస్తుంది. కృష్ణ మొహంలో ఆసక్తి లేకపోయినా తండ్రి మాటలు వినాలని తల ఊపుతాడు. ఇంతకీ ఎవరు ఏంటి అని అడుగుతాడు కృష్ణ. మన సత్యనారాయణ ఉన్నాడుగా, అతని కూతురు ఇందుమతి తెలుసు కదరా, ఆ పిల్ల గురించి. ఆమెనే నీకు చూడమని అడిగాడు సత్యనారాయణ. నాకు తెలుసు ఆ అమ్మాయి ఎంత మంచిదో. ఇంటి పనులు చేస్తుంది, బాగా చదువుకుంది. ఇంటర్ వరకు చదివింది అంటే మామూలు విషయం కాదురా, రాఘవయ్య ఉత్సాహంగా చెబుతాడు. అతని కళ్ళల్లో తన కొడుకుకు మంచి జీవితం లభిస్తుందనే ఆశ స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి మాటలకు కృష్ణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇందుమతి ఇంతకు ముందు తను చూసిన ఆ తెలివైన, అందమైన అమ్మాయా? అతను ఇందుమతిని చూస్తాడు, కానీ ఆ అమ్మాయి చదువుకున్నదని అతనికి తెలియదు. ఇందుమత, నాన్న, ఆ అమ్మాయి బాగానే ఉంటుంది. మరి వాళ్ళు ఒప్పుకుంటారా? ఆ అమ్మాయి బాగా చదువుకుంది కదా. నేనేమో 5వ తరగతి, పైగా లారీ డ్రైవర్ను అని కృష్ణ స్వరంలో ఒక విధమైన సందేహం, ఆశ్చర్యంతో అంటాడు. ఆ మాట వినిన రాఘవయ్య, అయ్యో,
పిచ్చివాడా, వాళ్ళు ఒప్పుకుంటారు. సత్యనారాయణే స్వయంగా నన్ను అడిగాడు. నీకు కూడా బాగా తెలుసు. అతడు ఎప్పుడూ కష్టపడి పని చేస్తాడు. తన కూతురుని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచాడు. నీకు కొద్దో గొప్పో కట్నం కూడా ఇస్తాడు. మనం రేపు పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్దాం. నువ్వు కూడా ఒకసారి ఆ అమ్మాయిని చూద్దువు గాని. నాకు నమ్మకం ఉందిరా, నీకు అమ్మాయి బాగా నచ్చుతుందని. నీ అదృష్టం అని రాఘవయ్య తన కొడుకు భుజం తట్టి నమ్మకంగా అంటాడు. కృష్ణ తండ్రి మాటలు విని ఆలోచనలో పడతాడు. తన తండ్రి తనకు ఇంత మంచి సంబంధం చూశాడని సంతోషం చెందుతాడు. ఇందుమతి అందం, ఆమెలోని ప్రశాంతత అతనికి గుర్తుకొస్తాయి. సరే నాన్నా అని కృష్ణ తల ఊపుతాడు. పెళ్లి గురించి పెద్దగా ఆలోచించని కృష్ణ తన తండ్రి చూసిన ఈ సంబంధం తనకు మంచిదని, తన జీవితానికి ఒక తోడు దొరుకుతుందని లోపల సంతోషిస్తాడు. తన తండ్రి నిర్ణయం సరైనదేనని అతను పూర్తిగా నమ్ముతాడు. అతని మొహంలో ఒక కొత్త ఆశ, చిన్నపాటి ఉత్సాహం అప్పుడే మొదలవుతాయి. ఎంఆర్ఓ ఇందుమతి కథ కొనసాగుతుంది. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ కథను మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. ఈ కథను నేను సొంతంగా రాయడం జరిగిందండి. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలు అన్నీ కూడా కల్పితమే అని మీ అందరికీ మరొక్కసారి తెలియచేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.